హాయ్ ఫ్రెండ్స్, హిందూ మతాన్ని విశ్వసించే వారంతా పరమేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివయ్యను కొలిచే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలని, జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహలో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించుకోవాలని శివభక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వెళ్తారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు అమర్నాథ్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తగిన రుసుము చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉండే అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 31వ తేదీన ఈ యాత్ర ముగియనుంది. అంటే మొత్తం 62 రోజుల పాటు ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగింది. ఇదిలా ఉండగా అమర్నాథ్ యాత్ర గురించి ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలెన్నో అలానే ఉండిపోయాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఈ సందర్భంగా అమర్నాథ్ యాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కైలాసనాథుడు అమర్నాథ్ గుహలోనే పార్వతీదేవికి అమరత్వం మంత్రాన్ని వివరించాడు. పరమేశ్వరుడు పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించే సమయంలో ఆ గుహలో 2 పావురాలు కూడా ఆ మంత్రాన్ని విన్నాయి. అందుకే ఈ జంట పావురాలు ఇప్పటికీ అదే గుహలో సజీవంగా ఉన్నాయి. శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్న వారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదు. పరమేశ్వరుడు 3వ కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఉండే శివలింగం సహజంగానే పెరుగుతుంది. అందుకే ఈ లింగాన్ని స్వయంభూ లింగం అని అంటారు. పరమేశ్వరుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను ఇక్కడ వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని స్థల పురాణంలో ప్రస్తావించబడింది. పరమశివుడు అమర్నాథ్ గుహలో జల రూపంలో దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ హిమలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. అమర్నాథ్ గుహకు చేరుకునే 6 కిలోమీటర్ల దూరంలో 5 ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్నాథ్ వద్ద ప్రవేశించే పంచానదులు శివయ్య జటాజుటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు. అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అమర్నాథ్ గుహ సుమారు 5000 సంవత్సరాల కంటే పురాతనమైంది. అమర్నాథ్ గుహ సాగర మట్టానికి సుమారు 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జమ్మూ నగరానికి 178 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు లేదా బస్సులో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్కు చేరుకోవాలి. బల్తాల్ నుంచి అమర్నాథ్ చేరుకునేందుకు 1-2 రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పహల్గామ్ వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్ కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.